ఈరోజు మన డబ్బా గేలలో మన ఫీడర్లకి అయితే పడిన చేప చూడండి. ఇది 3 కేజీలు ఉంటుంది. 3 కేజీలు చిల్లర ఉండొచ్చు, పెద్దదే. ఇది ఒక 7 జల్ల పడింది చూడండి, పెద్ద జల్ల. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మళ్ళీ మనం ఫీడర్లకి గేలాలు వేయడానికి వచ్చాం. ఈ ఫీడర్లు మీకు తెలుసు కదా, స్ప్రింగ్ గేలాలు మనకి ఇలా పిండి పెట్టుకొని మనం అంతా బాల్స్ పెట్టి ఇలా రెడీ చేస్తాం. లాస్ట్కి ఈ డబ్బా గేలాలు మనం కలుపుకుని పిండి చాలా ఎక్కువ తెచ్చాం. తర్వాత ఈ గుచ్చ గేలాలు, ఇవి కూడా గేలం పోడకుండా ఇది ఓపెన్ చేయాలి. చూద్దాం ఎన్ని వేసిన తర్వాత ఏం చేపలు పడుతుంది మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్లేస్ అయితే మాత్రం మంచి అట్రాక్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం వేసిన డబ్బాలకి అయితే మనకి బొచ్చే తగిలింది ఒకటి చూడండి. చూడండి బాగుతుంది చేపకి. ఇది వీడియో ఎంత ఉంటుంది? చేప పొజిషన్ కూడా బాగాలేదు మనం తీయడానికి. చేప కొద్దిసేపు అలిస్తేనే తప్పకుండా మనకి అది సెట్ అవ్వదు. ఇది కూడా చూపించే చూడండి సార్. మొత్తం మీద అలాగైతే గేలం వల్ల మనకి కింద నుండి ఇసిరితప్పుడు చూడండి ఎలా సిరిపోయిందో. మనకి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. మన బొచ్చి అయితే చూడండి ఫ్రెండ్, శనగలు ఉంటుంది. మీరే చూడండి మొత్తం మీద 2 ముళ్ళు తగ్గుతుంది సార్. ఇవే గుచ్చగేలాలి టెక్నిక్ డబ్బాన. బాగా దొరుకుతుందిరా చెక్కట్టుకోలేపు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కేలు ఉంటుంది చూడండి. ఇసుకొని తెచ్చుకోలేదు ఈరోజు చేపను పడేసుకోవడానికి. కానీ పాపం ఎన్ని కేలు ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే. మొత్తం మీద ఎలాగైతే ఫస్ట్ సక్సెస్ మనకి పడింది బొచ్చి అయితే మాత్రం.